సమావేశం మార్కెపూడి గాంధీ గారి ఇంట్లో ఉంటుందనేసి కూడా చెప్పడంతో కూడా అయితే పోలీసులు గట్టి బందోబస్తు చేశారు. అయితే గాంధీ గారు కూడా తన నివాసంలోనే ఉన్నారు. రండి, ఎవరు వస్తారు రండి అనే విధంగా కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మార్కెపూడి గాంధీ గారు ఉన్నారు. చెప్పండి గాంధీ గారు, అంటే నిన్న మీరు అక్కడికి వెళ్ళి ఏదైతే చేసారో ఇప్పుడు సేమ్ అదే ఇక్కడికి వచ్చి మేము చేస్తామా, అదే మా సత్తా ఏంటో చూపిస్తామని కూడా చెప్తున్నారు. మీరు ఎలా ఉంటారు? మీ అందరికి కూడా తెలుసు 11 గంటలకి నా ఇంటికి వస్తా అని చెప్పి పత్రికా పరంగా మీడియా పరంగా సవాల్ విసిన విషయం. సవాల్ని స్వీకరించా. 12 గంటలకి హారత్తో స్వాగతం పలుకుతా. మాట్లాడుకొని బీఆర్ఎస్ ఆఫీస్కి వెళ్దామని చెప్పి నువ్వే మీడియా ద్వారా. తర్వాత నువ్వు చేసిన పని ఏంటి? రాళ్ల దాడి, కుండీల దాడి, పోలీస్ ఫోర్స్ పెట్టుకొని ఒక చీటర్ లాగా వ్యవహరించినటువంటి తీరు. నేను పోట్లాడితే సమఉజ్జితో పోట్లాడాలి. చీటర్ అయినప్పుడు కూడా సవాల్ విసిరినప్పుడు స్వీకరించాలనే ఉద్దేశంతో ఎన్నోసార్లు నన్ను రెచ్చగొట్టిన తప్పని పరిస్థితుల్లో దూషణలాడి ముందుకెళ్ళా. నువ్వు స్వాగతించి కూర్చోబెట్టుంటే నీ దూషణలకి నా దూషణలకి అడ్డుకట్టపడేది. నువ్వు రెచ్చగొట్టావు. నీకు అల్లర్లు అవసరం, ప్రాంతీయ విభేదాలు అవసరం, అలజడి అవసరం. నీ మనస్తత్వం అది. నీ తీరు 10 నెలలుగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అసెంబ్లీలో కానీ బయట కానీ నువ్వు ప్రవర్తించే తీరు గమనిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతీయ విభేదాల పరిస్థితుల్లో ఆంధ్ర వాళ్ళు ఏమీ ఇక్కడ సెకండ్ గ్రేడ్ పర్సన్స్ కాదు. అందరూ మద్రాసీలు. మద్రాసు రాష్ట్రం విడిపోయినాక ఆంధ్ర రాష్ట్రమైంది. ఆంధ్ర రాష్ట్రం విడిపోయినాక ఇది తెలంగాణ రాష్ట్రమైంది. తప్పించి ప్రాంతీయ విభేదాలు సృష్టించి అల్లర్లు చేద్దామంటే దాని మీద కేసీఆర్ గారు చర్య తీసుకుంటాడు. ఖచ్చితంగా తీసుకోకపోతే మేము ముందుకు ఏ రకంగా పోవాలో ప్రణాళిక చేసుకొని ముందుకు పోతాం. అంటే ఒక మాట, ఇప్పుడు ఒకవేళ కౌశిక్ రెడ్డికి ఇక్కడికి వస్తే స్వాగతిస్తారా మీరు? విరోధి వచ్చినా స్వాగతిస్తా. అది మా మనస్తత్వం. ఇంటికి ఎవరు వచ్చినా కూడా కాఫీ ఇచ్చి మర్యాదగా పూర్వకంగా ఆహ్వానించటం మా ధర్మం. విరోధమే. ఇటువంటి దుర్మార్గుల్ని క్షమించకూడదు. దాని మీద ఏం చర్య తీసుకుంటారో కేసీఆర్ గారిని వాయిస్ విన్నాక మిగిలిన విషయాలు ఆలోచిద్దాం. ఓకే, ఇక్కడికి ఎవరు వచ్చినా స్వాగతిస్తానని, శత్రువైనా సరే తన ఇంటికి వస్తే కూడా మర్యాద చేశానని చెప్పేసి కూడా మార్కెపూడి గాంధీ గారు అంటున్నారు. కెమెరా పర్సన్ బ్రహ్మరాతో సందీప్ రెడ్డి, మహా న్యూస్, హైదరాబాద్. చెప్తా, స్పందించకపోతే ఎందుకు అనుకుంటాను? వాళ్ళే వచ్చి వాళ్ళ కొంతమంది కలుస్తున్నారు. వాళ్ళు ఏం మాట్లాడతారు? వెళ్తా ఇప్పుడు ఢిల్లీ పోండి, హైదరాబాద్ పోండి, నా దగ్గరకు మీ దగ్గరకు మీరు ఒక ముద్ర వేసుకుంటారు కదా. మీరు కూడా అపోజిషన్ పార్టీ మీ దగ్గరికి ఎవరు రారా? రేవంత్ రెడ్డి గారు కలవలేదా? స్పీకర్లు కలవలేదా? కేసీఆర్ గారు కలిసి తప్పేంటి? 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఆయన దగ్గర గౌరవప్రదమైన శాసనసభ్యుడిగా 10 సంవత్సరాలు చక్కటి క్రమశిక్షణగా అభివృద్ధి దశలు దూసుకెళ్ళి నాకు కలవడానికి భయపెట్టి సార్ మీరు సాధారణంగా భోజనానికి ఏర్పాట్లు చేసేవాళ్ళు చెప్పారు.